వెల్కమ్ టు స్టార్ వెన్నెల. ముందుగా అయితే ఆదివారం అందరికీ ఈరోజు సండే స్పెషల్ అని చెప్పేసి నేను పిల్లలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్న లెగ్ పీసులు కావాలని చెప్పేసి లెగ్ పీసులతో అదే చికెన్ ఫ్రై లాగా చేసి పెట్టమన్నారు. అందుకనేసి లెగ్ పీసులు తెచ్చినాను. నేను లెగ్ పీసులతో చికెన్ పకోడీలాగా ఎలా చేస్తాను అనేది మీకు చేసి చూపిస్తాను. ఇదిగోండి, చికెన్ లెగ్ పీసులకి అయితే ఫస్ట్ అయితే శుభ్రంగా మొత్తం కడుక్కొనేసి లెగ్ పీసులు మొత్తం అందులోకి ఇప్పుడైతే ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, నేనైతే ఇలాగే చేస్తానండి. మీరు ఎలా చేస్తారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గరం మసాలా వేసేసిన తర్వాత ఇంకా కొద్దిగా అయితే అల్లం పేస్ట్, అంటే ఒక స్పూన్ అంత కొద్దిగా అంత అల్లం పేస్ట్ వేసి తర్వాత అయితే మనకి ఇది కార్న్ఫ్లవర్ అంటారు, మొక్కజొన్న పిండి. తర్వాత అయితే కార్న్ఫ్లవర్ అదే మొక్కజొన్న పిండి వేసి అందులోకి అయితే కొద్దిగా ఈ శనగపిండి అండి 2 స్పూన్లంతా వేసి, అలాగే అందులోకి కొద్దిగా అంటే ఫుడ్ కలర్గా కానిచ్చే మనకు బాగా కాండాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకొని ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి కట్ చేసుకునేటివి వేసి మొత్తం అయితే ఈ ప్రాసెస్ మొత్తం కలుపుకోవాలన్నమాట. అది లెగ్ పీస్కి పట్టేటట్లు మొత్తం అయితే కలుపుకోవాలి. ఇది నేనైతే ఎలా చేస్తానండి, మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లెగ్ పీసులకి మసాలా మొత్తం పట్టేటట్లు మొత్తం అయితే కలుపుకోవాలి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటేనే లెగ్ పీసుల మసాలా అనేది బాగా పట్టిద్ది, అప్పుడు టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు కనుక ఉంటే కనుక తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చును ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ చేద్దామనేసి కర్రీ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కాలి. అందుకనేసి ఇప్పుడు ఈరోజైతే మా ఇంట్లో చికెన్ కర్రీ, లెగ్ పీసులు ఫ్రై అన్నమాట. మీ ఇంట్లో ఏం చేసుకున్నదన్నది మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కింది కదా, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇవి 2 బాగా నూనెలో వేగిపోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో అయితే వేగిపోవాలి. ఉల్లిపాయలు అయితే నూనెలో బాగా మగ్గాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నూనెలో వేపుకోవాలి. ఇదిగోండి, అప్పుడప్పుడైతే చూసుకుంటా ఉండాలి ఉల్లిపాయలు, లేదంటే మొత్తం మాడిపోతాయి. అందుకనేసి అప్పుడప్పుడు క్యారెట్తో కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే బాగా నూనెలో అయితే వేగిపోయినాయి కదా. ఇప్పుడు టమాటాలు కూడా
వేసేసి నూనెలో అయితే వేపుకుందాము. నేనైతే చికెన్ కర్రీ ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మసాలా అయితే పెద్ద ప్రాసెస్గా అయితే ఏం వేయనమాట. కొంతమంది కొత్తిమీర, పుదీనా, అల్లము ఇది అది అనుకొని చేస్తూ ఉంటారు కదా. నేనేం పెద్దగా ఏం వేయను. ఇదిగోండి, ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో అయితే వేపుకోవాలన్నమాట. నూనెలో అయితే ఇలా మొత్తము నూనెలోనే మగ్గేటట్టు మొత్తం కలుపుకోవాలా. అప్పుడు అనేసి అల్లం పచ్చి వాసన అనేది పోయి మంచి స్మెల్ వచ్చింది అనమాట. స్మెల్ వస్తే అప్పుడు కర్రీ అనే టేస్ట్ సూపర్గా ఉండేదండి. ఇంక ఇప్పుడైతే మొత్తం అయితే నూనెలో వేగిపోయినది. ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే దాంట్లో వేసుకుందాము. చికెన్ ముక్కలు అయితే వేసేసుకొనేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తం కలుపుకోవాలా. వీడియో చేసేటప్పుడు అయితే కరెంట్ అయితే వస్తూ పోతుందండి. వీడియో చేద్దామంటే బాగా డిస్టర్బ్గా ఉంది. కరెంట్ అయితే అస్సలు ఉండట్లేదండి. అయినా సరే లైట్ వేసుకొని అయితే వీడియో అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. అమ్మాయి అయితే లైట్ పట్టుకుంది, నేనైతే ఇంకా వీడియో అట్లే షూట్ చేసినానండి. కరెంట్ అయితే అస్సలు లేదండి. కొంతసేపు వచ్చింది, మళ్ళీ ఆగిపోయింది. అలాగే చిన్నగా వీడియో చేసుకుంటా పని అయితే చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే ఇందులోకి ఉప్పు వేసేసినాను. ఆల్రెడీ కొద్దిగా ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టినాను అనమాట చికెను. ఎప్పుడైనా కానీ కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసి చికెన్ కడిగితే నీసు వాసన అనేది రారు ఫ్రెండ్స్. ఇప్పటికీ నేను 2 సార్లు అయితే వీడియోలలో చెప్పినాను కదా. అదేవిధంగా ఇంకా కారం, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే పసుపు, ఈ ప్రాసెస్ మొత్తం మీకు తెలిసిందేలని కానీ చెప్తా ఉన్నాను అన్నమాట. అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే చికెన్ మసాలా కూడా కొద్దిగా అయితే వేసుకున్నాము. నేను కొబ్బరి ఇట్లాంటివి అయితే ఏం వేయనండి. ఇంతే, ఈ పొడులు మాత్రమే వేసుకొని మొత్తము ఫ్రై చేసుకుంటాను అన్నమాట. సగం అయితే నీళ్ళు వేయకుండా ఇలాగే ఆయిల్ అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం నూనెలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇంకెప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు చూద్దాం. ఇలా అయితే నూనెలో బాగా ఉడికిపోయింది అనమాట. సగం ఈ నూనెలోనే వేగిపోతుంది అనమాట కర్రీ. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఇంకైతే ఇందులోకి వాటర్ అయితే వేసేసుకున్నాం. మాకైతే నలుగురమే ఉన్నామని చెప్పేసి ఎక్కువైతే వాటర్ అయితే వేయలేదండి. వాటర్ అయితే తక్కువే వేసుకుంటా ఉన్నాను. కొంచెం కర్రీ అయితే గట్టిగానే ఉంటుంది. రైస్లోకి చిక్కగానే ఉంటుంది అన్నమాట కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే ఉడికిపోయింది. కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. 90% కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి 2 కరివేపాకు
ఆకులు అయితే వేస్ట్ చేశాను అనమాట స్మెల్ కోసం. ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే లెగ్ పీసులు చేయాలి కదా, ఫ్రై చేయాలి కదా అని చెప్పేసి బాండి అయితే పెట్టుకుంటున్నాను. చిన్నదైతే కుదరదని చెప్పేసి మళ్ళీ అయితే పెద్దదైతే పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసుకుంటా ఉన్నాను. మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదైతే డీప్ ఫ్రై చేయాలని కాబట్టి ఆయిల్ అయితే బాగా అయితే వేగాలన్నమాట, లేదంటే అస్సలు బాగుండదండి ఫ్రెండ్స్. చికెన్ అనేది లెగ్ పీస్లు అనేటివి ఉడకవు అనమాట, కొద్దిగా వేడిగానే అవ్వాలి. చికెన్ ముక్కలు అయితే తొందరగా ఉడికిపోతాయి, కానీ లెగ్ పీస్లు కదా ఆయిల్ అనేది బాగా వేడి కావాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే కుదరదు కదా, అందుకనేసి నేను 3 లెగ్ పీసులు అనేది ఇందులోకి వేసి డీప్ ఫ్రై చేసుకుంటా ఉన్నాను. చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది. ఎలా మసాలా పట్టినాయి చూడ ఫ్రెండ్స్. ఇలా కనుక చేస్తే లెగ్ పీసులకి మసాలా అనేది బాగా పట్టిద్ది అనమాట. ఇక్కడైతే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉడుకుతూ ఉన్నాయి. నూనెలో బాగా వేడెక్కాలన్నమాట. ఈ లెగ్ పీసులు వేగాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్కలు పెద్దగా ఉంటాయి కదా, ఉడికేకి లేట్ అవుతుంది. ఇదిగోండి ఇలా అయితే ఉడికిపోయినాయి అన్నమాట. అయితే లెగ్ పీసులు టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయండి. మసాలా అయితే బాగా పట్టినాయి. పిల్లలు అయితే తిని సూపర్గా ఉన్నాయని అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఇలాగే మొత్తము నూనెలోనే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎన్ని రోజుల నుంచి అడుగుతాండండి మా పిల్లలు లెగ్ పీసులు అని, అందుకనేసి ఇవాళ ఆదివారం తెచ్చేసి అయితే పిల్లలకైతే వండి పెడుతున్నాను. పిల్లలు అడిగింది మనం చేసి పెడితే వాళ్ళు తింటే ఆ సంతోషమే వేరుగా రాదండి. అందుకనేసి పిల్లల కోసం అయితే ఈరోజు నేను లెగ్ పీసులు అయితే తెచ్చి వండారనమాట. ఇక్కడ చూసారా, నేనైతే వీడియో తీస్తుంటే ఇప్పటికైతే 2-3 సార్లు కరెంట్ అయితే పోతూ ఉంది వస్తూ ఉంది. నాకైతే అస్సలు వీడియో తీసేటప్పుడు కరెంట్ పోతా అంటే చిరాకు పుట్టేస్తూ ఉందండి. అయినా సరే సగం వీడియో తీయడం ఎందుకు అనేవి పూర్తి వీడియో అయితే చిన్నగా లైట్ వేసుకొని అయితే చేసుకుంటా ఉన్నాను అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే 3 లెగ్ పీసులు కూడా అయిపోయినాయండి.